అఖండ 2 ఫ్లెక్సీలు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టాయి. అనంతపురంలో అఖండ 2 ఫ్లెక్సీల మీద పెద్ద రచ్చ నడుస్తుంది. అనంతపురం టౌన్లో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పట్టణం నిండా కూడా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఫ్లెక్సీల మీద స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఫ్లెక్సీలు తన నియోజకవర్గంలో కూడా ప్రతి గల్లీలో కూడా కనిపించడం మీదైతే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాంతంలో ఎందుకు ఫ్లెక్సీలు ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు ఉన్నాయంటూ కూడా దగ్గుపాటి మండిపడుతున్నారు. ఊరు నిండా కూడా ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేత రాయల్ మురళి. ఇక దీంతో కూడా ఇక్కడ రచ్చ మొదలైంది. ఎందుకంటే అనంతపురంలో కూడా పక్క నియోజకవర్గమైన మడకశిర ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కనిపించటము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటికి కూడా కోపం తెప్పించాయి. అతను అందుకే కూడా దగ్గుపాటి ఈ విషయం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మరొక విషయం ఏంటంటే రాయల్ మురళి ఇక్కడ హైలైట్గా నిలుస్తున్న అంశంగా చూడాలి. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కోసం కూడా పనిచేశారు మురళి. దగ్గుపాటికి ఒక ఇంత చెప్పాలి అంటే మురళి కూడా చాలా దగ్గర వ్యక్తి. ఇక పదవుల విషయంలో మురళి వర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీంతో కూడా మురళికి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా దగ్గుపాటికి మురళి దూరంగా జరిగారు అని కూడా ప్రచారం నడిచింది. అయితే ఆ తరువాత మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి మురళి దగ్గరయ్యారంటూ కూడా టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక టీడీపీ అధిష్టానానికి ఈ అఖండ 2 ఫ్లెక్సీల వార్ కూడా చేరినట్లుగా తెలుస్తుంది. టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏంటి ఈ ఫ్లెక్సీల వార్? మరి టీడీపీ అధిష్టానం దృష్టికి అంశం వెళ్ళిందా ఏంటన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, అనంతపురంలో ఈ ఫ్లెక్సీల వార్ ఏంటి? రేణుశ్రీ, మొత్తం పైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య, ప్రధానంగా ఎమ్మెల్యేల మధ్య అఖండ 2 ఏదైతే తెలుగు సినీ స్టార్ ఉన్నాడో, అదేవిధంగానే హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలకృష్ణకు సంబంధించినటువంటి అఖండ 2 సినిమా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నగరంలో భారీ స్థాయిలో అభిమానులు, అదేవిధంగానే రాజకీయ నాయకులు, వాటికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను అనంతపురం నగరంలో ఏర్పాటు చేశారు. ఇలాంటి కోణంలోనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ అదేవిధంగానే బాలయ్యకు చాలా అభిమానించేటువంటి విధంగా కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి నేపథ్యంలోనూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ప్రధాన రహదారులతో పాటు అదేవిధంగానే నగరంలోని ప్రధాన కూడలైనటువంటి సప్తగిరి సర్కిల్ కావచ్చు, అదేవిధంగానే క్లాక్ టవర్, శ్రీకంఠం సర్కిల్, ఇలా విధంగానే బళ్ళారి బైపాస్ రోడ్, ఇలా ఎటు చూసినా కూడా ప్రధానంగా ఎంఎస్ రాజు తన అభిమానాన్ని చాటుతూ నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే పైన అభిమానాన్ని చాటుకుంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అఖండ సినిమా 2 ఏదైతే తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించేటువంటి విధంగా నందమూరి బాలకృష్ణ అఖండ 2లో నటించాడో అలాంటి సన్నివేశాలన్నింటినీ కూడా ఫ్లెక్సీలలో కనిపించేటువంటి విధంగా, అదేవిధంగానే ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు సంబంధించినటువంటి ఫోటోతో పాటు ఆ విధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి చిత్రీకరించినటువంటి ఫోటోలతో పాటు ఫ్లెక్సీలను కూడా ఆ నగరంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇది పెద్ద చర్చ కూడా జరిగింది. అదేవిధంగానే ఇదే రచ్చకు కూడా దారి తీసిందా అనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో పాటు అదేవిధంగానే ఎంఎస్ రాజు, అదేవిధంగా ఇంకా పలువురు నేతలందరూ కూడా అఖండ సినిమా నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటుకు అందరూ సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక ఇతర నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, అందులో ఎంఎస్ రాజు యొక్క ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున దగ్గుపాటికి కోపం తెప్పించిందా అనేటువంటి విధంగా తెలుస్తుంది. రేణుశ్రీ, అయితే మడకశిరలో కాకుండా అనంతపురంలో కూడా తన ఫ్లెక్సీలను ఎందుకు ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటి? రేణుశ్రీ, ఏదైతే ఎమ్మెల్యే మడకశిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారో అతను గతంలో కూడా గతం నుంచి కూడా యాక్చువల్ గా అనంతపురం నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి సింగనమల ప్రాంతానికి చెందినటువంటి వాడు. అయినప్పటికీ ఎంఎస్ రాజు అనేక సంవత్సరాలుగా అనంతపురం నగరంలోనే ఉంటున్నాడు. అదేవిధంగానే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే మొదటిసారిగా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. అదేవిధంగానే తనకంటూ దళిత వర్గాల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, అందరిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అతనికి ఎక్కడో చోటి టికెట్ వస్తుంది అని అనుకునేటువంటి సందర్భంలోనే
ఊహించినటువంటి విధంగా మడకశిర నియోజకవర్గానికి ఎంఎస్ రాజు అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయినప్పటికీ ఎంఎస్ రాజు మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నప్పటికీ అనంతపురం నగరంలో కూడా ఆయన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అఖండ సినిమా 2 విడుదలైనటువంటి నేపథ్యంలో ఎటు చూసినా అతను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ అంశంలో అంటే ఇక్కడ ఆల్రెడీ కూడా స్థానికంగా దగ్గుపాటి ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ కూడా మడకశిర ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఇక్కడ ఏర్పాటు చేయటం అంటే నెక్స్ట్ ఎంఎస్ రాజు అనంతపురం మీద కన్నేసి ఈ విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేణుశ్రీ, అదే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకవైపు ప్రస్తుతము దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. అయితే ఎంఎస్ రాజు మాత్రం మడకశిర నియోజకవర్గంలో ఉంటున్నప్పటికీ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి విషయము పెద్ద ఎత్తున ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ఒకవైపు అక్కడ తగ్గించిందా అనేటువంటి విధంగా తెలియదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరంలోని ప్రధాన థియేటర్లలో అఖండ 2 సినిమా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో తన అభిమానాన్ని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా చాటుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఒక యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఏవైతే కొన్ని ప్రధానమైన నగరాల్లో వాళ్ళు లాలీపాప్స్ అనేటువంటి విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులను సైతం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకుపై చేసేటువంటి విధంగా తన ఫ్లెక్సీలన్నింటినీ కూడా అఖండ సినిమాకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంత భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే నేను ఏ విధంగా ఎక్కడ వేయాలి అనేటువంటి ఒక ఇది ఏర్పడింది. అంతేకాకుండా భారీ స్థాయిలో ఆయన కనిపిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఫ్లెక్సీల్లో కనిపించకపోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆయనకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా మాత్రం ఖచ్చితంగా చూడవచ్చు. ఇలాంటి నేపథ్యంలో మరో అంశం ఏంటంటే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వెనుక గతంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఎవరైతే క్లోజ్ అయిన వ్యక్తి మురళి ఉన్నారో అతని హస్తం ఉంది, అందుకనే ఈ స్టెప్ తీసుకున్నారు ఎంఎస్ రాజు అని కూడా అంటున్నారు. రేణుశ్రీ ప్రధానంగా రాయల మురళి అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు, నాయకులందరికీ చాలా దగ్గరగా ఉంటాడు. అదే విధంగానే చంద్రబాబు నాయుడు సైతము ఒకానొక సందర్భంలో రాయల మురళి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం అప్పట్లో. ఇలాంటి నేపథ్యంలో రాయల మురళి కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించినటువంటి సందర్భంలో చాలా దగ్గరగా ఉన్నాడు. అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా తాను భుజాన వేసుకొని పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒక్కసారిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ అనంతపురం నియోజకవర్గానికి సడన్ గా అతనికి టికెట్ కేటాయించడంతో ఇక్కడ అప్పటి వరకు ఏదైతే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దగ్గరగా ఉన్నటువంటి అనుచరులందరూ కూడా, అదే విధంగానే అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైపు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ అతనికి కేటాయించారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అతను తెలుగుదేశం పార్టీ పరంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే విధంగానే ఎమ్మెల్యేగా తన ఎమ్మెల్యే దగ్గర కూడా, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర కూడా తన అభిమానాన్ని చాటుకోవాల్సి. ఇలాంటి నేపథ్యంలోనే రాయల మురళి కూడా అటు అప్పట్లో కొన్ని కారణాల వల్ల మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వివేదించినటువంటి నేపథ్యంలో కొత్త వ్యక్తిగా దగ్గుపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో దగ్గుపాటికి చాలా దగ్గరగా ఉన్నాడు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాడు, ఇవన్నీ కూడా జరిగింది. ఇలాంటి క్రమంలోనే రాయల మురళి కూడా తనకు కూడా ఏదో ఒక 10 కావాలి అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పదవిని ఆశిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పదవుల పందేరంలో అయితే రాయల మురళికి అప్పటిదాకా దగ్గరగా చూస్తున్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, లేకపోతే అభిమానాన్ని చాటుకునేటువంటి విషయంలో వచ్చినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఈ పంపిణీ చేసేటువంటి విషయంలో ఇతరులకు దగ్గుపాటి ప్రసాద్ బలపరుస్తున్నాడు, వాళ్ళకి రెఫర్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు రాయల మురళికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య దగ్గుపాటి వెంకటేశ్వర ఎమ్మెల్యేతో రాయల మురళి క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చాడు. ఇలాంటి నేపథ్యంలోనే తనకంటూ ఒక నాయకుడు కావాలి, అదే విధంగానే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉంటే తన పేరును కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో సాధారణంగా అప్పటి నుంచి అందరిలో ఒకటిగా ఉన్నటువంటి రాజు కూడా
ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలుపొందడం వీటన్నింటి నేపథ్యం రాజుతో కూడా బాగా కొంత సఖ్యతగా ఉంది. ఎందుకంటే సఖ్యతగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజు మడకసిరి నియోజకవర్గంలోనే అనంతపురంలో ఉంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో దగ్గుపాటితో వచ్చినటువంటి విభేదాలు రాజు దగ్గరికి రాయలమురళిని మరింత దగ్గరకు చేసినటువంటి నేపథ్యంలో అతను చుట్టూ తిరగడము, అదే విధంగానే అతను ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేసినా రాయలమురళి దగ్గరగా ఉంటూ కొంత అతనికి ఎన్కరేజ్ చేస్తున్నాడు అనంతపురం నగరంలో అనేటువంటి విధంగా కూడా వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో ఆయన ఈ ఫ్లెక్సీల అఖండ ఫ్లెక్సీల విషయంలో రాయలమురళికి ఒక్కసారిగా ఫోన్ చేసినట్టు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫోన్ చేస్తే కాదు, ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి చేరిందా? శ్రీ ఒక్కసారిగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర రాయలమురళికి ఫోన్ చేసి చాలా తీవ్రంగా హెచ్చరించారు అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఎమ్మెల్యే కూడా దగ్గరగానే ఉన్నాడు. ఆ సందర్భంలోనే రాయలమురళి కూడా అదే స్థాయిలో నేను కూడా పార్టీలో పనిచేస్తున్నాను, ఏదంటే చెప్తే సరైంది కాదు అనేటువంటి విధంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో వాదన జరిగింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే అందరూ కూడా ఒకవైపు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే, మరోవైపు రాజు ఎమ్మెల్యే, వీరి మధ్య కూడా కొంత సఖ్యతగా ఉన్నప్పటికీ ఈ అఖండ సినిమా వ్యవహారం, ఈ ఫ్లెక్సీల వ్యవహారం జరిగినటువంటి విధానం ఇక వీరి మధ్య కూడా దూరం పెంచింది అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు రాయలమురళికి కూడా మద్దతుగా దగ్గుపాటి ప్రసాద్ తో ఫోన్ లోనే ఎంఎస్ రాజు మాట్లాడాడంట అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రచ్చగా మారి తెలుగుదేశం పార్టీలో నేతల్లో ఒక పెద్ద అగ్గిని రాజేసినటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు అనంతపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చూసేటువంటి ఇన్ఛార్జ్ కోవెలపూడి నాని దృష్టికి కూడా ఇది వెళ్ళింది, వీళ్ళందరూ కూడా మాట్లాడారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అఖండ సినిమా మొన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా వివాదాస్పదంగా మారినటువంటి ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ రోజు చేశారో వివాదాస్పద వ్యాఖ్యలు అవి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మంటలు రేపించినటువంటి ఒక రాజకీయ మంటలను చెలరేగేటటువంటి విధంగా రాజుకునేటువంటి విధంగా చేసినటువంటి అంశం ఈ రోజు మరోమారు అఖండ సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రాజేసింది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక టీడీపీ అధిష్టానానికి అఖండ 2 ఫ్లెక్సీ వారు చేరింది. ఇక అనంతపురంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఈ విషయం మీద అయితే చాలా సీరియస్ అయ్యారు. మడకసిర ఎమ్మెల్యే ఫ్లెక్సీలు మొత్తం కూడా తన నియోజకవర్గంలో కూడా ఎక్కడ చూసిన ప్రధాన కూడళ్ల వద్ద కానీ రోడ్ల మీద కానీ ఎక్కువగా కూడా అఖండ 2కి సంబంధించి కూడా ఎంఎస్ రాజు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ కనిపించడం కూడా ఒకంత ఇది సీరియస్ అయ్యి చివరికి ఇది అధిష్టానం దృష్టికి చేరింది ఈ అంశం.